వదిలేద్దాం. ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాల రాష్ట్ర కమిటీలు రహస్యంగా ఉండి వర్గపోరు చేయలేమంటున్నాయి. జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలకు అవసరమైన ప్రజా మద్దతును కూడగట్టగలం అంటున్నాయి అని మావోయిస్టుల్లోని ఒక వర్గం గత 2 ఏళ్ల నుంచి వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక అందుకు సంబంధించిన సంచలన డాక్యుమెంట్ వెలుగు చూసింది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో 2024లో అన్ని స్థాయిల్లోని కమిటీలకు ఈ డాక్యుమెంట్ను పంపించింది. ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యామని, రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆయా రాష్ట్రాల రాష్ట్ర కమిటీలు అన్నట్లుగా ఆ డాక్యుమెంట్లో పొలిట్ బ్యూరో పేర్కొంది. 2024కు ముందు 3 ఏళ్లలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 683 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో 190 మంది మహిళలున్నారు. మరోవైపు ఆ 3 ఏళ్లలో మావోయిస్టులు చేసిన 669 దాడుల్లో 261 మంది పోలీసులు చనిపోగా 516 మంది గాయపడ్డారు. 2021 నుంచి పార్టీ కీలక నేతలను కోల్పోవడంతో పాటు వీరిలో 4 కేంద్ర కమిటీ సభ్యులు లక్ము, అంబిఆర్, సాకేత్, ఆనంద్ అనారోగ్యంతో చనిపోయారు. ఇక భద్రతా బలగాల దాడుల్లో కొందరు చనిపోయారు. ఇక బలగాల చర్యలను తిప్పికొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్, జోనల్ కమిటీలు విఫలమయ్యాయని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. సమకాలీన సమాజంలో వచ్చిన మార్పులపై పార్టీలో జరిగిన లోతైన అంతర్మథనాన్ని డాక్యుమెంట్లో వివరించారు. 2012లో కూడా ఒకసారి ఇలానే పార్టీకి తీవ్రమైన దెబ్బ తగిలింది. అయితే దాని నుంచి మళ్లీ 2013 నాటికే కోలుకున్నామన్నారు. ఇక 3.5 ఏళ్లలో మాత్రం చాలా కోల్పోయామన్నారు. పార్టీ పనితీరులో లోపాలున్నాయన్నారు. గోప్యత తగ్గడంతో పాటు కమిటీల మధ్య సమన్వయం లేదని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రజలు బతకడం కోసం పోరాడాల్సిన పరిస్థితి అంతగా లేదని, మావోయిస్టు పార్టీలో కూడా బుర్జువా, భూస్వామ్య అభిప్రాయాలు, భావనలు చొరబడ్డాయని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. రహస్యంగా ఉంటూనే సమాజంలో ఉద్యమాలను నిర్మించాలన్నది పార్టీ లక్ష్యమైతే దానిని అర్థం చేసుకోకుండా రహస్యంగా ఉండిపోవడమే పని అనుకున్నారని విమర్శించింది.